హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఒక స్కీమ్ గురించి అయితే చెప్పబోతున్నాను. అదేంటంటే ఎంతో మంది పేద మరియు అనాథ పిల్లలకైతే ఎంతగానో ఉపయోగపడే స్కీమ్ అనమాట. అదేంటంటే మిషన్ వాత్సల్య అనమాట. ఈ మిషన్ వాత్సల్య అంటే ఏమిటి, మరియు దానికి ఎవరు అర్హులవుతారు, మరియు ఎలా అప్లై చేసుకోవాలి, మరియు అప్లై చేసుకోవడానికి కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి, మరియు ఏ విధంగా ఈ ఈ మిషన్ వాత్సల్య కింద ఈ ప్రయోజనాలు ఏ విధంగా కలుగుతాయి, ఇలాంటి అన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని అయితే చివరి వరకు చూస్తే మీకు ఆ మిషన్ వాత్సల్యకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే అందుతాయన్నమాట. మిషన్ వాత్సల్య అనేది ఒక కేంద్ర ప్రాయోజిత పథకం అన్నమాట. భారతదేశంలోని ప్రతి బిడ్డ ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన బాల్యాన్ని అందించడం మరియు వారి పూర్తి సామర్థ్యాన్ని కనుగొనేందుకు అవకాశాలను కల్పించడం, అలాగే అన్ని విధాలుగా అభివృద్ధి చెందడానికి సహాయపడడం, మరియు కష్ట పరిస్థితిలో ఉన్న పిల్లలకు కుటుంబ ఆధారిత మరియు సంస్థాగత సంరక్షణను ప్రోత్సహించడం దీని యొక్క లక్ష్యం అనమాట. ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరియు సెంట్రల్ గవర్నమెంట్ 60:40 నిధుల నిష్పత్తిలో ఈ స్కీమ్ అయితే అమలు చేస్తున్నారనమాట. ఇది సంస్థాగత సంరక్షణ అనేది పిల్లల చివరి ప్రయత్నంగా మాత్రమే పరిగణించే సూత్రంపై ఇది ఆధారపడుతుంది. దీనికి ఈ మిషన్ వాత్సల్య యొక్క మనకు లక్ష్యాలు అనమాట. ఇందులో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇందులో మనకు స్పాన్సర్షిప్ ప్రోగ్రామ్ కింద 4,000 రూపాయలు నెల నెల అందిస్తున్నారు. దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ అయితే ఇప్పుడు ఒకసారి మనము చూద్దాము. ఇది ఆ మిషన్ వాత్సల్యకు సంబంధించిన మనకు డీటెయిల్స్ అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు. ఆ పిల్లలకు నెలకు 4,000 రూపాయలు మిషన్ వాత్సల్య స్కీమ్ కింద అయితే అందిస్తున్నారు. అనాథ పిల్లల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం అని నెలకు 4,000 రూపాయలు 18 సంవత్సరాల వయసు వచ్చినంత వరకు దీనిని అయితే అందిస్తారనమాట. ఇది అన్ని రాష్ట్రాల్లో అయితే ఈ విధంగా మనకు అవైలబుల్లో లేదు ఈ స్కీమ్. ఏదైతే ఆ మిషన్ వాత్సల్య స్కీమ్ ఉన్నప్పటికీ ఈ 4,000 రూపాయలు స్పాన్సర్షిప్ ప్రోగ్రామ్ అయితే పెన్షన్ రూపంలో అందించే ఆ విషయం అయితే మనకు మిగతా రాష్ట్రాల్లో చాలా వాటిలో అయితే లేదనమాట. కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ఈ 4,000 రూపాయల పెన్షన్ పథకం కింద ఇచ్చే అమౌంట్ అయితే మనకు అందిస్తుంది మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనమాట. ఇందులో 18 సంవత్సరాలకు వాళ్ళకైతే ఆర్థిక సాయం అయితే అందిస్తుంది. మరియు ఎవరికి ఇది వర్తిస్తుంది అంటే తల్లిదండ్రులు ఇద్దరు లేని పిల్లలు, మరియు పేరెంట్స్ లో ఎవరో ఒకరు లేని పిల్లలు, మరియు విడాకుల జంటల పిల్లలు, అలాగే యాసిడ్ బాధితుల పిల్లలు, మరియు ప్రాణాంతక వ్యాధిగ్రస్తుల పిల్లలు, వాళ్ళకైతే ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది. పిల్లల వయసు మార్చి 26వ తేదీ నాటికి 18 సంవత్సరాల లోపలైతే ఉండాలి. మరియు 18 ఏళ్ల వరకు నెలకు 4,000 చొప్పున ఆర్థిక సహాయం అయితే అందిస్తారు. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే అంగన్వాడీ కేంద్రాన్ని అయితే సంప్రదించండి, లేదంటే సిడిపిఓ లేదా సమీపంలోని సిడిపిఓ కార్యాలయాన్ని సంప్రదిస్తే ఈ స్కీమ్ కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అర్హులైన ప్రతి ఒక్క పిల్లవాడి చేయూత మిషన్ వాత్సల్యతో భరోసా భవిష్యత్తు అనే ఈ మోటోతో ఈ మిషన్ వాత్సల్య స్కీమ్ అయితే మన స్టేట్ గవర్నమెంట్ అయితే అందిస్తుంది. ఇప్పుడు ఈ స్కీమ్ కు సంబంధించి నేను పూర్తి వివరాలు అయితే మీకు చూపిస్తాను. అలాగే ఏ డాక్యుమెంట్స్ కావాలన్నది కూడా ఇప్పుడైతే చూపిస్తాను మీకు. ఇక్కడ ఈ మిషన్ వాత్సల్యకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఒకసారి చూద్దాము. ఈ పథకం కేంద్ర ప్రభుత్వం 60% బడ్జెట్ మరియు రాష్ట్ర ప్రభుత్వం 40% బడ్జెట్ తో సంయుక్తంగా నిరుపేద మరియు అనాథ మరియు రక్షణ అవసరమైన బాలల సంరక్షణ కోసం అందిస్తున్న ఒక గొప్ప స్పాన్సర్షిప్ ప్రోగ్రామ్ అనమాట. ఈ పథకం ద్వారా లభించే ఆర్థిక సహాయం ఏంటంటే నెలవారీ సాయం కింద ఎంపికైన ప్రతి బిడ్డకు ప్రతి నెల 4,000 రూపాయలు అయితే అందిస్తారు.
చెల్లింపు విధానం ఏ విధంగా చేస్తారంటే ఈ మొత్తాన్ని నేరుగా ప్రతి 6 నెలలకు ఒకసారి 24,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 48,000 లబ్ధిదారుడైన బాబు మరియు పాప బ్యాంక్ ఖాతాలో జమ అయితే చేస్తారు. మరియు కాల పరిమితి వచ్చి పిల్లలకు 18 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఈ ఆర్థిక సహాయాన్ని అయితే అందిస్తారు. మరియు ఒక ఇంట్లో గరిష్టంగా 2 పిల్లలకైతే ఈ స్కీమ్ అయితే వర్తిస్తుందన్నమాట. ఈ స్కీమ్ కి ఎవరు అర్హులు అంటే నేను అప్పుడే మీకైతే చెప్పాను, కానీ ఇక్కడ మీకు పూర్తిగా ఆ వివరాలను అయితే అందిస్తాను. అనాథ పిల్లలు అంటే తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయి బంధువులు లేదా సంరక్షకుల దగ్గర నివసించే పిల్లలకైతే ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది. అలాగే సింగిల్ పేరెంట్ పిల్లలు ఎవరైతే కుటుంబ ఆధారితమైన తల్లి లేదా తండ్రి ఒకరు మరణించి మరొకరు పిల్లలను పోషించలేని నిరుపేద స్థితిలో ఉన్నవారు దీనికి ఎలిజిబుల్ అవుతారు. అలాగే విడాకులు మరియు ఒంటరి తల్లుల పిల్లలు తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నా లేదా తండ్రి కుటుంబానికి దూరమయ్యే తల్లి మాత్రమే ఒంటరిగా పిల్లలను సాకుతున్న వారు దీనికి ఎలిజిబుల్ అవుతారు. అలాగే ప్రాణాంతక వ్యాధుల బాధితులు తల్లిదండ్రులు ఎవరైనా క్యాన్సర్ మరియు హెచ్ఐవి వంటి ప్రాణాంతక మరియు తీవ్రమైన వ్యాధులతో బాధపడుతూ పిల్లలను పోషించలేని స్థితిలో ఉంటే వారు కూడా దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. అలాగే ప్రకృతి వైపరీత్యాల బాధితులు వరదలు, భూకంపాలు మరియు COVID-19 వంటి వాటి ద్వారా పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులను కోల్పోయి ఉంటే వాళ్ళు కూడా దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. అలాగే ప్రత్యేక రక్షణ అవసరమైన బాలలు ఎవరైతే బాల కార్మికులుగా ఉండి విడిపించబడిన వారు మరియు బాల్య వివాహ బాధితులు, అలాగే వీధి బాలలు మరియు యాసిడ్ దాడులు బాధితులు, అలాగే అంగవైకల్యం కలిగిన పిల్లలు దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. ఇందుకు మనకు ఆదాయ మరియు ఇతర నిబంధనలు అయితే ఉన్నాయి. ఇందులో వార్షిక ఆదాయం అయితే గ్రామీణ ప్రాంతాల్లో 72,000కు మించి అయితే ఉండకూడదు, పట్టణ ప్రాంతాల్లో 96,000కు మించి ఉండకూడదు అనమాట. ఇది ఆ ఆదాయానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరియు బడికి వెళ్ళడం తప్పనిసరి అనమాట. పిల్లలు తప్పనిసరిగా పాఠశాల లేదా కాలేజీకి అయితే హాజరవుతూ ఉండాలి. ఏదైనా కారణం వల్ల 30 రోజుల కంటే ఎక్కువ రోజులు బడికి హాజరు కాకపోతే ఈ సాయం అయితే నిలిపివేస్తారు. అలాగే హాస్టల్ నిబంధన, ఈ పథకం కింద లబ్ధి పొందే పిల్లలు ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు కానివ్వండి, లేకుంటే ప్రభుత్వ ఉచిత హాస్టళ్లలో చేరుతుంటే ఈ సమయంలో ఈ పథకం అయితే వర్తించదు. అలాగే పాఠశాల ప్రాధాన్యత, ప్రభుత్వ పాఠశాలలు లేదా ప్రభుత్వ ఎయిడెడ్ కాలేజీల్లో చదివే పిల్లలను ఎంపికలో మొదట ప్రాధాన్యత అయితే ఇస్తారు. అలాగే దీనికి అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్లు అయితే ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఏదైతే అప్లికేషన్ ఉంటుందో దాంతో పాటు కింద ఇచ్చిన జిరాక్స్ కాపీలను అయితే మీరు జత చేయాల్సి ఉంటుంది. మరియు ప్రతి డాక్యుమెంట్ మీద గెజిటెడ్ ఆఫీసర్ అటెస్టేషన్ అయితే చేయించి ఉండాలన్నమాట. ఆ డాక్యుమెంట్స్ ఏవేవంటే పిల్లల పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం అంటే బర్త్ సర్టిఫికేట్, మరియు పిల్లల ఆధార్ కార్డ్, మరియు తల్లి తండ్రి లేదా సంరక్షకుల ఆధార్ కార్డ్ అయితే కావాలి. మరియు ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అవసరం అవుతుంది. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, రేషన్ కార్డ్, అలాగే ప్రస్తుతం చదువుతున్న స్కూలు లేదా కాలేజీ నుంచి స్టడీ సర్టిఫికేట్, అలాగే పిల్లల పేరు మీద ఉన్న విడిగా లేదా జాయింట్ అకౌంట్ కు సంబంధించిన జిరాక్స్, అలాగే పిల్లల పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అయితే అవసరం అవుతాయి. అలాగే పరిస్థితిని బట్టి అదనపు సర్టిఫికేట్లు అంటే తల్లిదండ్రులు చనిపోయిన వారి మరణ ధృవీకరణ పత్రం అయితే కావాలి. అలాగే ఒంటరి మహిళ మరియు విడాకులు తీసుకున్న వాళ్ళైతే దానికి సంబంధించిన లీగల్ కాపీ లేదా గ్రామ వార్డు సచివాలయం నుంచి మీరు పొందిన ధృవీకరణ పత్రం అయితే కావాలి. అలాగే తీవ్రమైన వ్యాధులు ఉన్నట్లయితే ప్రభుత్వ డాక్టర్ దగ్గర జారీ చేసిన మెడికల్ సర్టిఫికేట్ అయితే మీరు పొందవలసి ఉంటుంది. మరియు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే ఈ పథకానికి ఆఫ్లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకునే దానికైతే వీలవుతుంది అనమాట. దరఖాస్తు ఫారం సేకరణ మొదట మీరు స్థానిక అంగన్వాడీ కార్యకర్తను కానీ లేదా ICDS CDPO ఆఫీసును కానీ లేదా జిల్లా కేంద్రంలో ఉన్న జిల్లా బాలల సంరక్షణ విభాగం కార్యాలయాన్ని కానీ సంప్రదించి మీరు అప్లికేషన్ ఫామ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఆ ఫామ్ అయితే నింపి మనము పైన పేర్కొన్న పత్రాలన్నింటినీ జత చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే సిద్ధం చేసిన అప్లికేషన్ సంబంధిత CDPO ఆఫీసులో లేదా DCPU కార్యాలయంలో అయితే అందజేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు వెరిఫికేషన్ మరియు సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే దరఖాస్తు అందిన తర్వాత అధికారులు క్షేత్రస్థాయిలో అయితే పరిశీలిస్తారు.
చేస్తారు. ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి అనంతరం జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ అయితే అర్హులను అయితే ప్రకటించి లబ్ధిదారులను అయితే ఎంపిక చేస్తుంది. ఈ విధంగా ఈ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. ఇది ఈ మిషన్ వాత్సల్యకు సంబంధించిన పూర్తి వివరాలు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నప్పటికీ నాకైతే కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి, ఖచ్చితంగా రీప్లై అయితే ఇస్తాను. ఎవరైతే ఈ తల్లిదండ్రులు లేనివారు మరియు ఒంటరి మహిళ కానివ్వండి, లేకుంటే తల్లి తండ్రి ఎవరో ఒకరు మరణించిన వాళ్ళు కానివ్వండి, లేకుంటే అనాథలు కానివ్వండి, లేకుంటే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న తల్లిదండ్రుల పిల్లలు కానివ్వండి, ఇతర పిల్లలకైతే ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది. కాబట్టి వాళ్ళందరికీ చేరే వరకు ఈ వీడియోనైతే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఇలాంటి స్కీమ్స్ కి ఎలిజిబుల్ అయ్యి ఉంటారో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నన్ను ఫాలో అవుతూనే ఉండండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.